పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు కాంగ్రెస్ అని అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టుకున్నారు ఎందుకు? ఎంఐఎం అసదుద్దీన్ ఉట్టి ఇస్లాం మాట్లాడతాడు, ఒక ముస్లిం లాగా కనిపిస్తాడు. ఆ షేర్వాణి గడ్డం టోపీ వేసుకొని ముస్లిమ్స్ కి డెవలప్ చేస్తామంటాడు. ముస్లిమ్స్ కి ఎవరు డెవలప్ చేయరు. కేసీఆర్ ఎట్లా బంగారు తెలంగాణ అని వాళ్ళ లైఫ్ లో బంగారు అయింది, అట్లనే సేమ్ అసదుద్దీన్ ఫాల్తు నా కొడుకు ముస్లిం అని పేరు తీసుకొని వాళ్ళు డెవలప్ అయినారు. ఇవాళ అసదుద్దీన్ ఉన్న ఇల్లు గగన్ పహాడ్ లో మీరు పోయి చూడాలి. 800 crores ఎంతమ్మా? 800 crores ఇల్లు. వాళ్ళ స్టైల్ అట్లా. అదే మొత్తం ఓల్డ్ సిటీ బ్లాక్ లిస్టెడ్. క్రెడిట్ కార్డ్ దొరకదు, కార్ దొరకదు, ఒక మంచి స్కూల్, ఒక మంచి హాస్పిటల్, ఒక మల్టీప్లెక్స్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక థియేటర్, ఒక మంచి రెస్టారెంట్, ఏదైనా మెట్రో రైల్వే చూపియండి, ఏదైనా మొత్తం తెలంగాణ టోటల్ డెవలప్ అవుతుంది. ఉట్టి ఓల్డ్ సిటీ డెవలప్ అయితే లేదు. ఎందుకంటే వీళ్ళు ఎంఐఎం వాళ్ళు పబ్లిక్ కి డెవలప్ చేయవద్దు. ఎకనామికలీ, ఎడ్యుకేషనలీ, సోషలీ బ్యాక్వర్డ్ పెట్టాలి. పెడితే మా జంగల్ రాజ్యం నడుస్తుంది. కేసీఆర్ ఇస్తాంబుల్ చేస్తా, సింగపూర్ చేస్తా అని పెద్ద పెద్ద మాటలు చెప్పి 8 years నుంచి ఒక్కసారి కూడా ఓల్డ్ సిటీ రాలేదు. సో డెవలప్ ఎవరైతున్నారు? ఇస్లాం పేరు తీసుకొని డెవలప్ ఎవరైతున్నారు? ఉట్టి ఎంఐఎం వాళ్ళు. ఇప్పుడు టిఆర్ఎస్ పేరు తీసుకొని బంగారు ఎవరైతున్నారు? ఉట్టి వాళ్ళ ఫ్యామిలీ. కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్, కవిత, ఈ 5 ఈ అందరికీ తెలుసు. సో వీళ్ళ థింకింగ్ కి నా ఫైట్. వీళ్ళు పేరు ఇస్లాం తీసుకొని ముస్లిమ్స్ కి కూడా హెల్ప్ చేస్తలేరు. ఒకవేళ వీళ్ళు ముస్లిమ్స్ కి హెల్ప్ చేస్తే తప్పకుండా నేను 2 times ముందునే వీళ్ళ ఎమ్మెల్యే ఉండేది. కానీ నా రక్తంలో, నా బాడీలో చెప్పినా కదా, పేరు ఫిరోజ్ ఖాన్, ఆత్మ భగత్ సింగ్. హిందుస్థాన్ ఉంటది, సెక్యులరిజం. నాకు కులం మతం అంటే అర్థం కాదు అమ్మా. ఎవరైనా నీ రిలీజన్ అంటే మాట్లాడితే నేనంట, హిందుస్థాన్ మాట్లాడు, మానత్వం మాట్లాడు అని నా మైండ్ సెట్. నేను అట్లా పెరిగిన. మా ఫాదర్ ఒక పక్కా ముస్లిం ఉన్న తర్వాత 5 times నమాజ్ చదివిన తర్వాత, మా మదర్ కూడా ఇప్పుడు ఉన్నది, ఆమె కూడా 5 times నమాజ్ చేస్తుంది. నాకు చెప్పింది, నువ్వు కూడా 5 times నమాజ్ చేయంటే, నేను దేవుడికి ఎప్పుడు నా మైండ్లో దేవుడు ఉంటాడు, ఒక్క ఫ్రైడేనే నమాజ్ చేస్తా అమ్మా అన్నారు. నా అమ్మ నాన్న నాకు గట్టిగా పట్టుకోలేదు. ఏమన్నారు? నువ్వు మానత్వం కోసం ఫైట్ చేస్తావా, దేశం కోసం ఫైట్ చేస్తావా? అదే మన రిలీజన్. అందరు వేరే రిలీజన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఖురాన్ లో రాసి ఉన్నది అమ్మా, అదే ఫాలో అవుతున్నా. ఆ ఫాల్తునా కొడుకు ఎవరు నాకు ఫోన్ చేసి నువ్వు మందిర్కి ఎందుకు పోయినావా అడిగిన ఫాల్తునా కొడుకుకి వాడు ఖురాన్ కరెక్ట్ చదవలేదు. ఖురాన్ అందరి రిలీజన్ కి రెస్పెక్ట్ ఇవ్వమంటే చెప్తుంది, ఆ రెస్పెక్ట్ ఇవ్వడానికి పోతున్నా. హిందూ ముసల్మాన్ భాయ్ భాయ్ అని చెప్పినారు. మందిర్కి ఎందుకు పోను అమ్మా? చర్చ్ కి ఎందుకు పోను? తప్పకుండా పోతా. బోనాల వ్రతంలో ఎందుకు పోను? పోతా. పలారం బడ్డీలో పోతా. గణేష్ చతుర్థి పోతా. మాతారాణి పూజ పోతా. సత్యనారాయణ కథ పోతా. పెద్దమ్మ గుడి పోతా. శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి టెంపుల్ పోతా. తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోతా. ఎవరు అయ్యాతో భయపడా, ఎవరు అయ్యా అడగడానికి అర్హత లేదు. ఓకే, బ్యాడ్ రూట్లు వేరే. అందరికీ రెస్పెక్ట్. ఏదైనా దేవుడు చెప్తాడు కావాలంటే రాంగ్ పనులు చేయమని? ఎవరు చెప్పడు కదా. మానత్వం చేయి, హెల్ప్ చేయి, మీరు బాగుండు, మీకు మీరు ఇంట్లో బాగుండాలి, అదే ఉంటుంది కదా. సో నాకు ఏం తప్పు అనిపించదు. అండ్ మీకు ఇప్పుడే మళ్ళీ ఒక కోట్ చెప్పిన, వేరే రిలీజన్లకు రెస్పెక్ట్ ఇవ్వమని ఖురానే చెప్పింది. అదే నా అమ్మ నాకు చిన్నప్పుడు 8th class లో చూపించినది. ఖురాన్ లో రాసి ఉన్నది చూడు. నా నాన్న కూడా అదే చూపించినాడు. ఆ పాల్తున్న కొడుకులు ఎవరు నాకు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు ఖురాన్ చదవలేదు. వాళ్ళ అమ్మ, వాళ్ళ అయ్యా, వాళ్ళ ఉస్తాద్, వాళ్ళ టీచర్ వాళ్ళకు అది చూపించలేదు. సో నాకు చూపించినారు. నథింగ్ రాంగ్. మనం ఇండియా నంబర్ 1. మనం పాకిస్తాన్లో లేమమ్మా. పాకిస్తాన్ అంటే ఒక ఇస్లామిక్ కంట్రీ, ఇండియా అంటే ఒక సెక్యులర్ కంట్రీ. గంగా జమునా తెహజీబ్, ఇది మన స్టైల్. సో ఆ స్టైల్లో ఫిరోజ్ ఖాన్ ఒక ఇండియన్, హిందుస్థానీ. ఎందుకంటే నేను లాస్ట్ ఇండిపెండెన్స్ స్పీచ్లో చెప్పినా, మీరు విన్నారు. 75th ఇండిపెండెన్స్ స్పీచ్లో చెప్పినా మా మొత్తం క్యాడర్కి ఒక 1000 మంది ఉన్నారు. వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టిన, ఏ రోజు నేను చచ్చిపోతే ఆ రోజు వైట్ వేస్తారు, కఫన్ అంటారు దాన్ని, అది ఉండవద్దు.
ఇండియన్ ఫ్లాగ్ ఉండాలి, తిరంగా. నా గ్రేవ్ యార్డ్ పైన ఒక ఇండియా ఫ్లాగ్ ఉండాలి. అండ్ నా నేమ్ ప్లేట్ ఉంటుంది ఫిరోజ్ ఖాన్, దాని కింద హిందుస్థానీ అని ఉండాలి. అట్లాంటి నా మనసు, అట్లాంటి వ్యక్తి నేను. సో ఈ మందిర్, మస్జిద్, ఆల్ స్మాల్ ఇష్యూస్, నువ్వు స్కూల్ గురించి, హాస్పిటల్ గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడు, నాకు మజా వస్తుంది. ఈ మందిర్, మస్జిద్ ఏమన్నా. అండ్ ఇంకా ఒక మీకు దానికి ఆన్సర్ ఇస్తా. నా అమ్మ నాన్న అడిగినారు నాకు, నేను పుట్టినప్పుడు ముస్లిం లాగా పుడతావా? నాకు పేరు కూడా అడిగి పెట్టినారు, నీ పేరు ఫిరోజ్ ఖాన్ పెడుతున్నామని. అడగకుండా ముస్లింలో వచ్చేసిన, పేరు కూడా పెట్టేసినారు. నాకు ఎవరైనా అడిగినారమ్మా? కానీ నేను ఇన్సాన్ కదా, హ్యూమన్ బీయింగ్ కదా, ఇండియన్ కదా, తప్పకుండా పోతా, ఎక్కడైనా పోతా. నా కాన్స్టిట్యూషన్ నాకు పర్మిషన్ ఇస్తుంది, పోతా.